దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా మాటలు ఎవరినైనా గాయపరిచే విధముగా ఉంటే దయతో ముందుగానే క్షమించమని అడుగుతున్నాను. ఎందుకని అంటే మనము వాట్సాప్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ దేవుని వాక్యాలు చాలా మంచివి పంపిస్తూ ఉన్నాం. అర్థవంతమైనవి, మనసుకి ఆలోచింపదగినవి మనం వాక్యాలు పంపిస్తూ ఉన్నాం. మనము అంత నీతి వాక్యాలు, అంతటి మంచి వాక్యాలు మనం పంపిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు మన ప్రవర్తనని అలాగ ఉంచుకోలేకపోతున్నాం అనేదే నా ఆలోచన. మనం పంపించడానికే చాలా నీతిగా ఉంటున్నాయి, చాలా అర్థవంతంగా ఉంటున్నాయి, ఇతరులు మార్పు కోరే విధముగా ఉంటున్నాయి. కానీ ఆ మార్పు నిజంగా మనలో ఉండి మనం పంపిస్తున్నామా లేదా? మనం పైకి భక్తిపరుల వలె ఉంటూ హృదయంలో మోసముతో, కక్ష, ద్వేషం, ఈర్ష్య, పగలతో ఉంటున్నాం అన్న ఆలోచన. కానీ మనం పంపించే నీతి వాక్యాలు మొదటగా ఆ నీతి మనం అనుసరించి తరువాత మనము ఎదుటివారికి మాదిరికరంగా వాక్యాన్ని లేకపోతే పంపించేదానికంటే అదే వాక్యం మనం అనుసరించి మన జీవితంలో ఆ వాక్యాన్ని కానీ కనపరిస్తే ఎదుటివారు మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందన్న ఆలోచన. దయతో మన్నించండి. ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి. ఎందుకనంటే మనము వాక్యం పంపించే విధానంలో పరిశుద్ధత కాదు, కానీ మన జీవితం జీవించే విధానంలో పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఉండాలనేదే నా ఆలోచన. అందరూ క్షమించండి, ఆలోచించండి.